ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా నిఖిల్ చాలా అంటే చాలా బెంగగా ఉన్నాడు. 4 వీక్స్ నుంచి తను కావ్య విషయంలో మదన పడుతున్నాడు. టాస్క్‌లుంటే ఆడి తనని తను డైవర్ట్ చేసుకునేవాడు. కానీ టాస్క్‌లేమో కంటెస్టెంట్స్ ఇవ్వటం లేదు. బిగ్ బాస్ ఏమో స్ట్రాంగ్ కంటెస్టెంట్, వీక్ కంటెస్టెంట్ అనేస్తున్నారు. కానీ ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి మానస్ వచ్చాడు కదా! మానస్, నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే అమర్, నిఖిల్ సూపర్ డూపర్ ఫ్రెండ్స్. ఆ మానస్, అమర్ ఫ్రెండ్స్. ఇది కాక వీళ్ళిద్దరూ కలిసి ఒక షో కూడా చేశారు. అయితే విషయం ఏంటంటే, మానస్ ఒకటే మాట చెప్పాడు. "నిఖిల్ నువ్వస్సలు ఏమీ ఆలోచించకు. బయట నువ్వు ఎవరినైతే మిస్ అవుతున్నావో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు నీ విషయంలో మనసు మార్చుకుంటారు. నీకు ఈ అవకాశం మళ్ళీ రాదు. బయటికెళ్ళిన తర్వాత నువ్వు నీ పర్సనల్‌గా ఏం చేస్తావనేది పూర్తిగా నీ ఇష్టం. కానీ నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో కేవలం 3 వీక్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు డల్ అయ్యి ఏమీ ఆడకుండా కూర్చుంటే మాత్రం నీకు ఒక రిగ్రెట్ అంటే ఒక నీకు బాధ మిగిలిపోతుంది. అయ్యో! నేను అవకాశం వచ్చినప్పుడు ఆడలేకపోయానే అని. బయట పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక నీ పర్సనల్ విషయం అంటావా? అది నువ్వు బయటున్నా, లోపలున్నా జరగాల్సిందే జరుగుతుంది. నేను చెప్పేది విను. దయచేసి 3 వారాలు నువ్వు బాగా ఆడు ప్లీజ్. బయట విషయాన్ని మర్చిపో. బయటంతా బానే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాంతో నిఖిల్ కొంచెం రిలాక్స్ అయ్యాడు. నిఖిల్‌తో పాటు విష్ణు కూడా చాలా రిలాక్స్ అయింది. ఎందుకంటే విష్ణు, మానస్ అసలు ఎంత క్లోజ్ అంటే ఒక మాట అంది విష్ణు. నాకు నా జీవితంలో మానస్ నన్ను అర్థం చేసుకున్నంత నా లైఫ్‌లో నన్నెవరు అర్థం చేసుకోలేదని. అంటే అంత బెస్ట్ పర్సన్. సీజన్ 5లో మనం చూసాం కదండీ! మానస్ ఎంత బెస్ట్ పర్సనో. అసలు సూపర్ డూపర్ కామ్ గోయింగ్ నేచర్. అటువంటి మనిషి హ్యూమన్ బీయింగ్ మనకి ఫ్రెండ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అది. సో, అదే అన్నమాట వాళ్ళ ఫీలింగ్ కూడా. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.